కర్మనే మన పూర్వీకులు ఏం చెప్పారు? రమణుడు కూడా చాలా అందంగా చెప్పాడు. ఆయన కాయ వాంగ్ మనః కార్యముత్తమం పూజనం జపః చింతనం క్రమాత్ జగత ఈషధి యుక్త సేవనం అష్టమూర్తి భృత్ దేవ పూజనం. ఎందుకు నేను పూజ చేయాలి, ఎందుకు జపం చేయాలి, ఎందుకు నేను ధ్యానం చేయాలి, ఈ 3 అంశాలు చాలా అద్భుతమైనటువంటి అంశాలు రమణుడు మనకు ప్రజెంట్ చేసింది. పూజ ఎందుకు చేయాలి అని అంటే, ఏదో మా వాళ్ళు చెప్పారు నేను చేస్తున్నాను, నాకైతే ఓకే, ఏదో వాళ్ళు చెప్పారు చేస్తున్నాను అని ఒక తెగ. ఇంకొక తెగ ఏంటంటే, పూజ చేస్తేనండి మనం ఏం అడిగితే అది భగవంతుడు ఇస్తాడు, ఇది రెండో తెగ. అంటే ఇదంతా ఈ చాక్లెట్ గ్రూప్ అనమాట. ఇది పిల్లలు చూసారా, ఏదైనా పని చెప్తే చేస్తారు. నాకు 5 స్టార్ ఇస్తావా అంటాడు. వాడు 5 స్టార్ కోసం ఏదైనా చేస్తుంటాడు అనమాట. సో అలాగనే మనం కూడా ఇక్కడ కొన్ని తెగలు. ఇంకొక తెగ ఉంటుంది, నువ్వు ఎందుకు పూజ చేస్తున్నావు అని అంటే, నేను పూజ కోసరం పూజ చేస్తున్నాను. ఎందుకు? అంతఃకరణ శుద్ధి, ఈశ్వర ఆరాధన ఎందుకోసం చేస్తున్నాను? చిత్త శోధకం ముక్తి సాధకం. నాకు మోక్షానికి సాధనం కావాలి. అది దానికి ప్రధానమైన అంగం ఏంటి, దానికి ప్రధానమైన క్యారెక్టరిస్టిక్స్ ఏంటనంటే, నా మనస్సు యద్భావం తద్భవతి. నా మనస్సులో ప్రతిబింబించే భావాలే ఒక సాధకుడిగా నన్ను తీర్చిదిద్దుతూ ఉంటాయి. నా మనస్సులో ఉత్పత్తి అయ్యేటువంటి ఆలోచనలే నన్ను సాధకుడిగా నన్ను మలుస్తూ ఉంటుంది. కాబట్టి నా ఆలోచనలు ఒకవేళ బహిర్ముఖమై ప్రపంచం వైపుకు పరుగులు తీసి అదేదో చాలా బాగుంది అని అంటే, అది బాహ్య విషయాసక్తత కలిగిందని అర్థం. అది ఉండకూడదని నేను అనట్లే. మీకేం ఉండకూడదు, ప్రపంచం మీద మీకు దృష్టి ఉండకూడదు, ప్రపంచాన్ని నేను ఎప్పుడు అనను. ప్రపంచాన్ని బాగా పట్టించుకోండి. ఎంత పట్టించుకోవాలంటే, ఒకానొక రోజు ఈ ప్రపంచం కంటే నాకు పరమాత్ముడే కావాలనుకున్నంత స్థాయిలో ప్రపంచాన్ని పట్టించుకోవాలి. ఈ ప్రపంచంలో నాకు ఇష్టం అనుకున్నది ఎంతకి ఇష్టం, ఆ ఇష్టానికి పరిధి ఏంటి? ఒక్కసారి దాని ఫెన్స్ని మనం టచ్ చేయగలిగితే, ఇష్టము అనుకున్న వస్తువు యొక్క అవతలి ఒడ్డుకి కనుక మనం వెళ్ళగలిగితే, ఆ ఇష్టం ఏంటో మీకు అర్థమైపోతుంది త్వరగా. ఇష్టము యొక్క పరిధిని మనం చూడగలిగితే, ఈ ప్రపంచంలో ప్రపంచం అంటే ఇంతే ఇష్టం అని ఒక పరిధి గీసుకోగలం. లేకపోతే ఎంత ఇష్టమో చెప్పలేమండి, అదే చెప్పలేడు, అలా పడుండడమే ఎంత ఇష్టమో. కాబట్టి ఆ ఇష్టము యొక్క పరిధిని మనం చూడగలిగితే, ఈ ప్రపంచంలో మనం చాలా విషయాలు మనకు బాగా అవగాహనకు వచ్చేస్తాయి. 99% అవగాహనకు వచ్చేస్తాయి. మనం దాని పరిధిని చూడలేకపోతున్నాం కాబట్టి అలా ఉండిపోతున్నాం అంతే. ఏదో ఊరికినే గుడ్డెద్దు చేయలోబడింది అన్నట్టుగా బతికేస్తున్నాం. ఉదయం లేస్తున్నాం, పళ్ళు తోముతున్నాం, తినేస్తున్నాం, బతుకుతున్నాం, మాట్లాడుకుంటున్నాం, బట్టలు కట్టుకున్నాం, స్నానం చేస్తున్నాం, బొట్టు పెట్టుకున్నాం, బ్రతికేస్తున్నాం, వంటలు వండేస్తున్నారు, తినేస్తున్నాం, పడుకుంటున్నాం, టీ పెట్టేస్తున్నారు, తాగేస్తున్నాం, మళ్ళీ స్నానం చేస్తున్నాం, మళ్ళీ బట్టలు మార్చుకున్నాం, అలా తిరుగుతున్నాం, రాత్రి భోజనం పెడతారు, తింటారు, కబుర్లు చెప్పుకుంటాం, పడుకుంటాం, మళ్ళీ ఉదయం అంటే లేస్తాం. అంటే మనకు ఒక రొటీన్ అయిపోయింది అంతే మన జీవితం. కానీ ఏ ఒక్క సంఘటనని మనం పరిశీలించట్లేదు, ఏ ఒక్క అంశాన్ని మనం పరిశీలన తీసుకోవట్లేదు. కానీ ఒక సాధకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి ఇప్పుడు బహిరంగ సాధనల ద్వారా, ఒక పూజ, ఒక జపము, ఒక ఆరాధన, ఒక అంశము, వీటన్నిటితో ఒక మనిషి మనస్సులో ఒక భావజాలం తయారవుతుంది, ఒక అద్భుతమైన భావజాలం తయారవుతుంది. ఆ భావజాలం తయారైనటువంటి వ్యక్తిలో మెల్లగా సాధకుడు అంతర్ముఖత చెందాలనే ఆలోచనలోకి వస్తాడు. అంతర్ముఖత, ఆ అంతర్ముఖత చెందే సాధకుడికి ఆ ఆంతరంగికమైనటువంటి చింతన ఒక మహోన్నతమైనటువంటి అవకాశాన్ని ఇస్తుంది. ఒక్కసారి ఆలోచన చేయండి, అంతర్ముఖత చెందడం అంటే ఏంటి? ఒక్కసారి అంటేనండి, నాలో నన్ను చూసుకోవడం అని కొంతమంది నిర్వచనం. కొంతమంది ఏమంటారు, అంతర్ముఖత అంటే నేనుగా ఉండడం. కొంతమంది ఏమంటారు, ఇంకా నేను తప్ప రెండోది లేదు. రకరకాల నిర్వచనాలు ఇస్తుంటారు. నేను వీటన్నిటి మీద బాగా ఆలోచన చేశాను. అంతర్ముఖత చెందడం అంటే ఇవేవి కావు.
బహిర్ముఖత అంటే దేనితో అయితే నేను బయటికి వెళుతున్నానో దానికే ఇప్పుడు తలుపులు కిటికీలు అన్నీ మూసి దాన్ని ఇప్పుడు లోపలికి తీసుకొస్తే దాన్ని అంతర్ముఖత అంటాం. దేంతో బయటికి వెళ్తున్నాం మనం చెప్పండి? దేంతో మనం ప్రపంచంలోకి వెళ్తున్నాం? శరీరం కాదు, గుర్తుపెట్టుకోండి. శరీరం కంటే విలక్షణంగా ఒకటి ఉంది, దాంతో బయటికి వెళ్తున్నాం మనం. కళ్ళతో మీరు ఒక వస్తువుని చూశారనంటే కళ్ళు ఆ వస్తువుని కోరుకుంటుందా? చెప్పండి చెప్పండి. నో. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం అలా చూస్తూ ఉంటాం, ఏదో ఆలోచనలో పడి ఉంటాం. మన కళ్ళ ముందు ఒక వ్యక్తి, మనకు పరిచయం ఉన్న వ్యక్తి వెళ్ళిపోయాడు అనుకోండి, మనం పట్టించుకోం. తర్వాత వాడు అంటాడు, ఏమిట్రా నేను వెళ్తుంటే నువ్వు చూస్తూ ఉన్నావు, కనీసం పలకరించలేదని. నేను చూడలేదురా అంటాడు. కళ్ళే అన్నీ చూసేదైతే ఆ సమయంలో ఎందుకు చూడట్లేదు అంటే, ఏమో పరాగ్గా ఉన్నానండి. పరాగ్గా ఎందుకున్నావు? ఏమో పాన్ పరాగ్ వేసుకున్నానేమోనండి. కాబట్టి కళ్ళతో నేను బయటికి వెళ్ళట్లేదు, గుర్తుపెట్టుకోండి. కళ్ళని వాడుకుంటూ నేను బయటికి వెళ్తున్నాను. చెవులతో నేను ఏది వినట్లేదు, గుర్తుపెట్టుకోండి. చెవిని వాడుకుంటూ నేను వింటున్నాను. అందుకనే ఎవరికైనా చెవులు వినపడకపోతే ఒక్క నిమిషం ఆగండి అని లోపల ఒక ఇది పెట్టుకుని ఇప్పుడు చెప్పండి. మరి ఇదేదో పెట్టి చెప్పండి అంటున్నారు అంటే ఎవరు వింటున్నారు? చెవే? నో. చెవి పనికి రాకపోయినా ఒక యంత్రాన్ని పెట్టి తను వింటున్నాడు. అంటే తన చెవి పనికి రాదని తనకు తెలుసు, కానీ తను వినాలి, ఒక యంత్రాన్ని పెట్టుకుంటున్నాడు. అంటే తను వింటున్నాడు కానీ చెవి కాదు. కానీ చెవిని వాడుకుంటున్నాం, కళ్ళని వాడుకుంటున్నాం, కాళ్ళని వాడుకుంటున్నాం. ఇక్కడికి మిమ్మల్ని నడిపించి తీసుకొచ్చింది. కానీ గుర్తుపెట్టుకోండి, పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఒక వ్యక్తి ఇందులోకి రావడం చాలా కష్టం. 40 కిలోమీటర్ల దూరం ఉన్న వ్యక్తి వచ్చాడు అంటే రప్పించింది కాళ్ళ లేకపోతే వాడి మనస్సా? అది కాళ్ళు నడవాలంటే వీడికే దగ్గర ఇక్కడ వచ్చేయచ్చుగా, అక్కడి నుంచి పైన దూకేస్తే వచ్చేస్తాడు ఇక్కడికి. కాబట్టి కాళ్ళని నేను వాడుకుంటున్నాను, నడిచింది నేను, కాళ్ళని వాడుకొని నడుస్తున్నా.